హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీటీ సహస్ర వ్లాగ్స్. ఈరోజైతే మనం చింతకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకుందాము. కావాల్సిన పదార్థాలు: పల్లీలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, వెల్లుల్లి అండ్ జీలకర్ర. తర్వాత మనం స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత మనం పల్లీలు అయితే ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని వాటిని కలదిప్పుకోవాలి. బాగా కలదిప్పుకోవాలండి. ఈ పచ్చడి అనేది మీకు నోరు బాగాలేకపోయినా, అన్నం తినాలనిపించకపోయినప్పుడల్లా ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా రుచిగా ఉంటుందండి నోటికి. అలాగే తీసి పక్కన పెట్టుకుందాము. అలాగే మళ్ళీ ప్యాన్లో పచ్చిమిరపకాయలు వేసుకుందాము. పచ్చిమిరపకాయలు వేసుకొని అవి దోరగా వేగనివ్వాలి. పచ్చిమిరపకాయలు అనేవి దోరగా వేగితేనే టేస్టీగా ఉంటుంది. తర్వాత టమాటాలు వేసుకుందాము. టమాటాలు వేసుకున్న తర్వాత అవి కూడా మగ్గనివ్వాలి. మగ్గితే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. పచ్చిమిరపకాయలు టమాటాలు బాగా మగ్గనివ్వాలి. కొంచెం మగ్గాక అలాగే జీలకర్ర, వెల్లుల్లి వేసుకొని మళ్ళీ కలదిప్పుకోవాలి. ఈ పచ్చడి అనేది టమాటాలు, పచ్చిమిరపకాయలు ఎంత వేగితే అంత టేస్టీగా ఉంటుంది. అలాగే చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ తీసి పక్కనైతే పెట్టుకుందామండి. చల్లారాక మిక్సీ గిన్నెలోకి పల్లీలు వేసుకొని ఇలా ఫైన్ పౌడర్ లాగా అయితే మనం పేస్ట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా వేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా చింతతొక్కు అయితే వేసుకుందాము. చింతతొక్కులో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ చూసుకొని అయితే వేసుకోండి. తర్వాత పోపు అయితే వేసుకుందాము. పోపులోకి పోపు దినుసులు, కరివేపాకు అండ్ 2 ఎండుమిరపకాయలు అయితే తీసుకుందాము. ఇంకా కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ పోసుకొని వేడెక్కాక పోపు దినుసులు అండ్ 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అండ్ తర్వాత 2 కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని అవి మగ్గనివ్వాలి. మగ్గనిచ్చాక చట్నీ వేసుకొని కలదిప్పుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ చింతకాయ పచ్చడి చిన్నపిల్లలకి కానీ పెట్టారంటే చాలా టేస్టీగా తింటారు. ఇంకా రెసిపీస్ కావాలంటే స్వీటీ సహస్ర వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.